తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై నారావారిపల్లి గ్రామస్తులు స్పందించారు. స్థానికులతో కలిసి టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ పేరుతో మోహిత్ రెడ్డి వాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారావారిపల్లి నుంచి 500 మంది సంతకాలు చేశారని వారు చెప్పారని, కనీసం 50 మంది సంతకాలు చేసినట్టు నిరూపించిన రాజకీయ సన్యాసం చేస్తామన్నారు. ఈరోజు ఒక 500 మంది సంతకం పెట్టి వ్యతిరేకించడం జరిగింది. అంటే వాళ్ళ సొంత ఊర్లో కావచ్చు, మేము పుట్టామని చెప్పుకున్న ఊర్లో కూడా ఈరోజు ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వాళ్ళ వైఖరిని మార్చుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రగిరి పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోటి సంతకాలు అనేసి ఒక కార్యక్రమంలో ఆయన నారావారిపల్లిలో 500 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు చేసే మాటలెంత, చంద్రబాబు నాయుడు వయసుకి నీకు ఎంత తేడా ఉంది? మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే రేపు నువ్వు జనాల్లోకి వచ్చి తిరిగేదానికి బాగుంటుంది. నారావారిపల్లి 500 మంది సంతకాలు పెట్టారని కానీ నువ్వు కనీసం 50 మంది నారావారిపల్లి సంతకాలు పెట్టేందుకు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్కి హెచ్చరిస్తాను. కనీసం నారావారిపల్లిలో 50 మంది సంతకం పెట్టారని చెప్పేసి కానీ నువ్వు నిరూపించి సంతకాలను చూపించినావంటే గౌస్ భాష అనే వ్యక్తి, చంద్రగిరి మార్కెట్ కమిటీ చైర్మన్, నేను పూర్తి రాజకీయాలకి శాశ్వతంగా నేను రాజకీయాలను తప్పుకుంటా. ఎందుకు చిన్న వయసు నీకు లేనిపోని అబద్దాలు చెప్పి లేనిపోనివన్నీ ఏదేదో ఫేక్ క్రియేట్ చేసి ఇది మంచి పద్ధతి కాదు. అసలు మన కుటుంబమే మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలకంతా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకందరూ తెలుసు. 180 రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా నువ్వు మాట్లాడేది ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడే, పద్ధతిగా ప్రజల్లో పోయేది నేర్చుకో. ఇటువంటి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే పనులు ఇంకా మానుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. నారావారిపల్లి గ్రామము, నేను సుబ్బయ్య కూతురు అనురాధ. మా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు గాని, ఎటువంటి ఆటంకాలు గాని, ఎటువంటి అవరోధాలు గాని లేవు. అన్ని విధాలుగా సోలార్ సిస్టమ్ గాని, ఎడ్యుకేషన్ గాని, హాస్పిటల్ గాని అన్ని విధాలుగా ఎంతో ముందుకు నడుస్తా ఉంది. అదే విధంగా మన రాష్ట్రం కూడా ఎంతో ముందుకు నడుస్తా ఉంది. అనవసరంగా 500 అని చెప్పినారు. 500 కాదు కదా, 5 మంది దగ్గర కూడా సంతకాలు పెట్టినట్టు చూపించమనండి. 500 మంది అని చెప్పినారు మీరు. 5 మంది, 5 అంటే 5 మంది దగ్గర మీరు చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. ఈ అబద్దాలు ఇవన్నీ వద్దు. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవ్వరికి ఈ గ్రామంలో కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు గాని, ఈ ఆంధ్ర రాష్ట్రం గాని ఎట్టు పరిస్థితుల్లో మీరు మాట్లాడే మాటలు, మీరు చెప్పే అబద్దాలని ఖచ్చితంగా ఖండిస్తారు. మా గ్రామ ప్రజలు ముఖ్యంగా ఖండిస్తా ఉన్నాం. మేము చూసుకోండి, అది ప్రెస్ పెడతారో ఇంకే విధంగా ఎంక్వైరీ చేస్తారో చేసుకోండి, చూడండి. అంతేగాని ఈ అబద్దాలు సంతకాలు పెట్టినారు, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఉట్టి నిజంగానే అపవిత్రమైన మాటలు, అనవసరమైన మాటలు, అబద్దాలు. ఎడ్యుకేషన్ ఎంత బాగుందంటే అందరికీ రాష్ట్రానికే తెలుసు. ఇది మేము చెప్పేది కాదు, మా గ్రామ ప్రజలు ఒక్కరు చెప్పే విషయం కాదు. ఇది మన రాష్ట్రానికే తెలుసు ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఏ విధంగా డెవలప్ అవుతా ఉంది, ఆయన ఎంత సమర్థవంతంగా పరిపాలన చేస్తా ఉన్నాడు అనే విషయం మేము చెప్పేదే కాదు, అందరికీ తెలుసు. మీరు 10 మంది ముందర పెట్టుకుని లేనిపోని మంది మా గ్రామం మీద బురద చల్లే ప్రయత్నం ఎప్పుడు చేయకండి. ఏదన్నా ఉంటే మీరు ముందు చూపించండి, ప్రూఫ్ మీకు ఏదన్నా ఉంటే చూపించండి. మేము చెప్తున్నాం కదా, 5 మంది దగ్గర అయినా సరే మీరు చూపించండి. కనీసం 500 మంది కాదు, ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల కూడా మేము ఎప్పుడు చూసి కూడా ఎరగం మిమ్మల్ని. మీరు ఊరికి అనవసరంగా ఈ విధంగా చెప్పొద్దండి. మేమైతే ఈ విషయాన్ని ఖండిస్తా ఉంటాం.